బురుజు సాక్షిగా తెలుగువారి ఐక్యత కోసం కర్నూలు చేసిన త్యాగాన్ని గుర్తు చేశారు షర్మిల. ప్రతి ముఖ్యమంత్రి హైదరాబాద్ తమది అనుకుని అభివృద్ది చేశారని చెప్పారు. హైదరాబాద్ తానే నిర్మించినట్లు చంద్రబాబు మాట్లాడ్డాన్ని షర్మిల తప్పుబట్టారు. తెలుగు వారంతా ఒక్కటిగా ఉండాలని, తెలుగు ప్రజలంతా ఒక రాష్ట్రంగా ఉండాలి అని ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన రోజున ఇదే కర్నూలు పట్టణము తమ రాజధాని హోదాని కోల్పోయి హైదరాబాద్ కోసమని గొప్ప త్యాగం చేసింది. ఆ తర్వాత వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి హైదరాబాదు మన రాజధాని కదా అని అందరూ దాన్ని అభివృద్ధి చేశారు. ఈ రోజేమో హైదరాబాద్ లో మీకు భాగం లేదు, వెళ్లిపోండి అంటున్నారే, ఇది న్యాయమా? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. 10 ఏళ్లలో హైదరాబాద్ లాంటి రాజధానిని కట్టుకొని వెళ్లిపోండి అంటున్నారే, హైదరాబాద్ ను అభివృద్ధి చేయడానికి 60 ఏళ్లు పడితే కేవలం 10 ఏళ్లలో హైదరాబాద్ లాంటి రాజధానిని ఎలా నిర్మించుకోవాలని అనుకున్నారు? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. మన రాష్ట్రంలో చదువుకున్న ప్రతి విద్యార్థి తమ భవిష్యత్తు కోసము మొట్టమొదటిగా చూసేది హైదరాబాద్ వైపే. అలాంటిది ఇప్పుడు మన విద్యార్థులంతా చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు కావాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. చంద్రబాబు గారు అంటున్నారు హైదరాబాద్ ని తానే నిర్మించినట్టు 9 సంవత్సరాలలోనే సింగపూర్ లాగా తయారు చేశారట. చంద్రబాబు గారు హైదరాబాద్ లో ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు. హైదరాబాదు చుట్టూ ఉన్న వేల కొద్ది ఎకరాలను, వేల కోట్ల విలువ చేసే భూములను తన బెనామీలకు, తన అనుకూలస్తులకు రాసి చేసుకున్నాడు చంద్రబాబు గారు. ఇంకొంచెం ఉంటే హైదరాబాద్ నే కాదు, చార్మినార్ ను కూడా నేనే కట్టాను అంటాడు చంద్రబాబు గారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నేనే కట్టానంటాడు. విశాఖపట్నంలో సముద్రాన్ని కూడా నేనే వేయించాను అనగలడు చంద్రబాబు గారు. ఇటలీకి ఇడుపులపాయకు లింకు ఉందన్న చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు షర్మిల. లింకు ఎవరెవరికి ఉందో ప్రజలందరికీ తెలుసన్నారు. సమైక్య శంఖారావం 4వ రోజు కర్నూలు జిల్లా డోన్లో ప్రసంగించిన షర్మిల చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సమైక్య శంఖారావం మొదలైంది సెప్టెంబర్ 2న. ఆ రోజు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబుపై షర్మిల తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలను కడిగి పరేస్తున్నారు. చంద్రబాబు చేసిన ఇటలీ ఇడుపులపాయ లింక్ కామెంట్స్ పై కూడా షర్మిల నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ తో కుమ్మక్కైంది ఎవరో ప్రజలందరికీ తెలుసంటూ చంద్రబాబుపై మాటల తూటాలు పేల్చారు షర్మిల. ఈ రోజు
సమైక్య శంఖారావంలో భాగంగా కర్నూలు జిల్లా డోన్ వచ్చిన షర్మిలకు సమైక్యవాదులు బ్రహ్మరథం పట్టారు. షర్మిలపై పూలవాన కురిపించారు. సమైక్య నినాదాలతో డోన్ దద్దరిల్లింది. షర్మిల సభకు వచ్చిన అభిమానులతో మేడలు నిండిపోయాయి.